జూన్ 4వ తేదీ ఒక చారిత్రాత్మక విజయం అందుకున్న కూటమి అభ్యర్థులు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల ఆవిర్భావం నుండి ఇలాంటి విజయాన్ని అసలు ఊహించి ఉండరు. అలాంటి విజయాన్ని కట్టబెట్టారు ప్రజలు. వైసీపీ పార్టీకి కూడా చరిత్రలో నిలిచే ఓటమిని అందుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలకు అసలు సినిమా ఇప్పుడు మొదలైంది. విజయం తాలూకు ఆనందాన్ని మరవక ముందే గ్రామ స్థాయి నుండి మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో ఇప్పుడు రకరకాల పదవుల కోసం పోటీ పడేవారి సంఖ్య పెరిగిపోయింది. ఒక్కొక్క పదవి కోసం పదుల సంఖ్యలో పోటీలో ఉండటంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో సతమతమవుతున్న ఎమ్మెల్యేలు, రేషన్ దుకాణం మొదలు కరువు పని, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ ఆయాలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వడా చైర్మన్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు. ప్రతి పదవికి పదుల సంఖ్యలో పోటీ. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన, బీజేపీ. ఇలా ఎవరికి ఏ పదవి ఇవ్వాలా అంటూ అర్థం కాక తలలో పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు. గ్రామ స్థాయి నుండి గ్రూపులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు గడిచిన 20 రోజులుగా ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మా వర్గానికి పదవులు ఇవ్వాలి అంటూ ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల మనసులో మాత్రం ఎన్నికల సమయంలో ఎవరు ఏమాత్రం పనిచేశారు అంటూ ఒక అంచనాకు మాత్రం వచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాల్లో తలమునకలయ్యారు. ఈ నెల 26తో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం నియోజకవర్గాలకు రానున్న ఎమ్మెల్యేలు ఈ నెలాఖరుకు వివిధ రకాల పదవులతో పాటు నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. అందుకే ఆశావహులు వివిధ మార్గాల ద్వారా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి పదవులు పొందటానికి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు మునిగిపోయారు. చూద్దాం మరి ఎవరెవరికి ఏ పదవులు వరిస్తాయో.